శేఖర్ భాషా గారు ఒక వీడియో పెట్టారు. కొజ్జగాడు వాడు శేఖర్ భాషా గారు నిన్ను తిడితే సెలబ్రిటీలో ఉన్న మగవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ శేఖర్ భాషా? నన్ను దీంట్లోకి లాగాలనుకున్నది శేఖర్ భాషకి నేను ఫేవర్ చేస్తానని. అయినా ఈ శేఖర్ భాష ఎవరు? ఈయన మాట్లాడడంతో పాటు ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మళ్ళీ నువ్వు వెళ్ళి డబ్బులు ఇచ్చి మీడియా ఛానల్స్ లో కూర్చొని హైప్ చేస్తున్నావు. ధర్మ గొప్ప పురుషోత్తముడు నీకు. ఆకాశం అంత పందిరి భూదేవంత పీటేసి పెళ్లి చేసుకున్న పిల్లాన్ని ఇంకొకటితోటి చనిపోయడానికి నాకు సిగ్గులేదా? మళ్ళీ మీకంటూ ఒక సపరేట్ బ్యాచ్ రౌండ్ టేబుల్ నైట్ డిన్నర్ పెట్టుకొని ఎవరిని ఎట్లా తిట్టాలో అని కూడా మాట్లాడుకుంటారంట వీళ్ళు. ప్రతిసారి ఇదే ప్రాబ్లం వస్తుంది. ఏదన్నా ఆడపిల్లది ఇంత విషయం సెలబ్రిటీ ఆడపిల్లలకు దొరికిందంటే దాన్ని చాంతాడంత పెద్దగా చేసి ఈయన ఉద్యమం చేస్తుండు. ఇదొక మూర్తిగాడు పంపించే కామెంట్లు. నీకు కూడా పెళ్ళయింది కదా, నీకు కూడా ఒక ఆడబిడ్డ ఉంది కదా, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కదా. నిజంగా ఆడపిల్ల నీకే పుట్టింది అయితే కనిపిస్తే మాట్లాడతా నేను శేఖర్ భాషతో, లేకపోతే ఈయన ఎక్స్టెండ్ వరకు పోతే నేను ఎక్స్టెండ్ వరకు పోతా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ కాదు, ట్రాన్స్జెండర్ చంద్రముఖి మువ్వాల గారు మనతో ఉన్నారు. అండ్ రీసెంట్ మనం చూసే కొన్ని వీడియోస్ లో గౌతమి చౌదరి గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ అసలు గౌతమి చౌదరికి తన చంద్రముఖి మువ్వాల గారికి ఏమైనా రిలేషన్ ఉందా, అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అసలు గౌతమి చౌదరికి ఉన్న ఇబ్బంది ఏంటిది, ఆ ఫ్యామిలీలో ఏంటి డిస్ప్యూట్స్, అండ్ తను చంద్రముఖి మువ్వాల గారు ఏం అబ్జర్వ్ చేశారు. అండ్ రీసెంట్ చూస్తే శేఖర్ భాషా గారితో కూడా కొంచెం ఆర్గ్యూ ఏదేదో సంథింగ్ జరుగుతుంది. అది ఏంటిదో ఆ క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ ఇప్పుడు చంద్రముఖి మువ్వాల గారిని అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాయ్యా. బాగున్నా. ఓకే. చాలా రోజుల తర్వాత అన్ని చాలా బాగుండేది. ఈ మధ్య కాలంలో మళ్ళీ సోషల్ మీడియాలో రావడం జరిగింది గౌతమి చౌదరి అని. గౌతమి చౌదరి గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం, అసలు ఏంటిది? నాకు గౌతమి చౌదరి ఎవరో తెలీదు. అయ్యో, నాకు అసలు గౌతమి చౌదరి గారు తెలీదు. నాకు నవరాత్రుల్లో నేను దీక్షలో ఉన్నా. దీక్షలో ఉంటే శేఖర్ భాషా గారు ఒక వీడియో పెట్టారు. ఆమె లైవ్ లో ఒరే నువ్వు నా పేరు తీయాలనుకుంటున్నావు కదా, నీకంటే రోడ్ల మీద అడుక్కుంటున్న వాళ్ళు చాలా గౌరవంగా బ్రతుకుతున్నారా, నువ్వు కావాలని నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నావని ఆమె ఆయన మీద ఫైర్ అయ్యింది. అప్పటి వరకు ఆమె ఎందుకు ఫైర్ అయిందో కూడా నాకు తెలీదు. తర్వాత నాకు శేఖర్ భాష అది పెట్టి చూడమ్మా ఇట్లా మాట్లాడింది కొడుకా అనేసి నన్ను అనింది అంటే అన్నది అన్నట్టుగా ఆయన నాకు చెప్పారు. చెప్తే నిన్ను తిడితే అది గుమ్మడికాయలు దొంగ ఎవరంటే నేనెందుకు భుజాలు తడుముకోవాలి అన్నట్టు నేను సైలెంట్గా ఉండి వాకప్ చేసిన. అంటే అసలు గౌతమి చౌదరి ఎవరు, ఈ ధర్మ ఎవరు, ఈ శేఖర్ భాష ఎవరు? శేఖర్ భాష ఎవరు? బిగ్ బాస్, ఆర్జే, మా టీవీ యాంకర్, ఇవన్నీ తెలుసు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకసారి నేను కలిశాను క్యాజువల్ గా, హాయ్ హలో అంతే. అమ్మ మీ గురించి చాలా బాగా విన్నాను, కమ్యూనిటీ గురించి బాగా మాట్లాడుతాను, అంతవరకే నాకు ఆయన పరిచయం, నేను ఆయనకు పరిచయం. ఆయన పెట్టిన తర్వాత యాక్షన్ తీసుకుంటే నేను దీక్షలో ఉన్నానన్న, తర్వాత మాట్లాడతా అన్న. ఇప్పుడు శేఖర్ భాష గారు చెప్పారని చెప్పి అన్న చెప్పిండని చెప్పి నేను నోటుకొచ్చినట్టు మాట్లాడలేను కదా మీడియాకి వచ్చి. అసలు గౌతమి చౌదరి ఎవరు గూగుల్ చేసి ఇంటర్వ్యూస్ అన్ని చూసి, తర్వాత వాళ్ళ భర్త ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూశాను. మొగుడు పెళ్ళాలు గొడవ పడ్డారు, వాళ్ళకి ఇంట్లో పంచాయతీ అయ్యింది, ఆమెకు బెదిరింపులు రావటము, ఒక బిడ్డ తల్లి ఆవిడ, వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో లేరు, కొంత వేల మంది ముందు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి వీడియో కూడా మన ఉంది 6 years బ్యాక్, వాళ్ళ మ్యారేజ్ వీడియో కూడా ఉంది. ఆయన ఒక హీరోగా కొన్ని సినిమాలు చేశారు, సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు అండ్ షీ రన్స్ హర్ ఓన్ బ్రాండ్ బిజినెస్ రన్ చేస్తారు అని తెలిసింది. సరే అసలు ఎందుకు గొడవ వచ్చింది అనుకుంటే ఈమె మీద రౌడీలను పంపించడము, ఈమెను ఇబ్బంది పెట్టడము, డబ్బుల కోసమో దేనికోసమో అనేది స్టార్ట్ అయింది. అయితే శేఖర్ భాష ఎందుకు ఇన్వాల్వ్ అంటే మగోడికి అన్యాయం జరిగింది, వాళ్ళ భర్తకు అన్యాయం జరిగింది. ఆడపిల్లకి అన్యాయం జరిగితే సొసైటీ మాట్లాడుతుంది, అలాగే మగవాళ్ళకి కూడా అన్యాయం జరిగితే మాట్లాడతాం. తప్పు జరిగినప్పుడు అరే అబ్బాయికి అన్యాయం జరిగిందని మనం మాట్లాడడంలో తప్పు లేదు. కానీ ఎవరితో మాట్లాడితే వాళ్ళతో, మూర్తి గారితో మాట్లాడితే మూర్తి గారికి ఆవిడకి సంబంధం ఉంది, వాళ్ళిద్దరు ఒక ప్లేట్లోనే తిన్నారు, అన్న తినడా నా చెల్లెల ప్లేట్ల అన్నము, మనం అందరికి అన్నదమ్ములు ఉన్నారు, ఇంటికి వచ్చారు. సరే ఇంటికి ఎందుకు వచ్చారు అనేది మీ ప్రశ్న అనుకుంటే, ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాం,
పెద్ద పెద్ద టాప్ యాక్టర్లు బిజినెస్ చేస్తున్న ఆడవాళ్ళందరూ ఇళ్ళకి ఏదో ఒక పని మీద దేనికో ఒక దానికి వచ్చి ఉంటారు. ఆ పనికే వచ్చి ఇప్పుడు నీ వీడియో ఆమె ఒకటి లీక్ చేసింది కాబట్టి నువ్వు ఒక ఎలిగేషన్ పెట్టినావు. భర్తగా నువ్వు ఎలిగేషన్ చేస్తే బాగుంటది కానీ ఈయనెవరు ఎలిగేషన్ చేయడానికి? ఈయన ఇప్పుడు ఎంతో మంది మగవాళ్ళకి ఎన్నో రకాల అన్యాయాలు జరుగుతున్నాయి. 3 పిల్లల్ని చంపేసి భర్తను వదిలేసి లేచిపోయింది ఒక ఆమె, మొన్న మనం చూసినాం. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా. ఎప్పుడు ఎందుకు నువ్వు సెలబ్రిటీస్కే హెల్ప్ చేస్తున్నావు? సెలబ్రిటీలో ఉన్న మగవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ శేఖర్ భాష? అటెన్షన్ కోసమా, లేకపోతే డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా? మూర్తి అన్నని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం. నేను కూడా మూర్తి అన్నని చూస్తున్నా. ఇదే మూర్తి అన్న న్యూస్ ఛానల్స్ పెట్టినప్పుడు 2011లో మమ్మల్ని పిలిచి షో చేసిండు. ఆయనని నేను అన్నాను పిలిస్తే ఈమె మూర్తి చెంచా. నేను మూర్తి అన్న అసలు ఎక్కడుంటాడో నాకు తెలియదు. ఇప్పుడు నేను కొన్నేళ్ళు అవుతుంది మూర్తి అన్నతో మాట్లాడి, అండ్ నేను టెలికాస్ట్ అయ్యే ఛానల్స్ కి నేను పోవడం మానేసిన చాలా రోజులు అవుతుంది నా ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ తర్వాత. అలాంటిది నాకు మూర్తి అన్నకు కూడా అంటగట్టారు ఇప్పుడు. అంటే చంద్రముఖి ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, అంటే మీరు ఏం చేస్తారు అంటే ఒక బిడ్డ తల్లిని భర్తతో ఆమెకు ప్రాబ్లం ఉంటే ఆమె మీడియాకి వచ్చింది, బెదిరింపుల్ కాల్స్ వచ్చినాయని చెప్పి చాలా పెద్ద పెద్ద లీడర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. మూర్తి అన్న స్టాండ్ తీసుకుంటే రిలేషన్షిప్ ఉంటేనే స్టాండ్ తీసుకుంటారా? అన్యాయం జరిగితే స్టాండ్ తీసుకోరా? అయినా ఈ శేఖర్ భాష ఎవరు? ఎంతసేపు వాళ్ళ దగ్గర పడుకుంది, వీళ్ళ దగ్గర పడుకుంది, వాళ్ళ దగ్గర పడుకుంది, వీళ్ళ దగ్గర పడుకుంది అని మాట్లాడు. ఇదే శేఖర్ భాష ఇంతకు ముందు వేరే సెలబ్రిటీ వాళ్ళ గురించి కూడా ఇట్లనే మాట్లాడిండు. అంటే ఈయన మేల్ యాక్టివిస్ట్. రిక్షా నడిపే వాళ్ళకు కష్టాలు లేవా? మరి వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఆ ధర్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన మాట్లాడడంతో పాటు ఆ అమ్మాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో డిగ్రేడ్ చేస్తే రేపు ఆ అమ్మాయి చనిపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రేపు నన్ను కూడా అంటున్నారు, నన్ను ఏమంటున్నారు తెలుసా? ఇదొక నాకు కామెంట్ వచ్చింది ఇదొక మూర్తిగాడు పంపించే కామెంట్ లో నువ్వు దగ్గరుండి పెట్టిస్తున్నావు ఇట్లాంటి కామెంట్లు నీకు తెలిసిన వాళ్ళతో. అంటే నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు డబ్బులు తీసుకొని ఇలాంటి ఎలిగేషన్స్ పెడితే నువ్వు నేను లాపోతున్నా. అయినా ఒక ఆడపిల్లని గోడతో పోలుస్తావా నువ్వు? వాల్ పోస్టర్ తో. ఆమె గోడ లాంటిది. అంటే గోడ మీద ఉచ్చబోసినా, పెండేసినా, ఏమేసినా గోడ నాన్ లివింగ్ థింగ్. లివింగ్ థింగ్ తో ఎట్లా పోలుస్తావు నువ్వు? అసలు మరి నీకు కూడా పెళ్ళయింది కదా, నీకు కూడా ఒక ఆడబిడ్డ ఉంది కదా, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కదా. నిజంగా ఆడపిల్ల నీకే పుట్టింది అయితే నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతావా? ఒక బిడ్డ తండ్రి అయ్యుండు నువ్వు ఒక ఆడపిల్లని. అసలు బూతులే. మళ్ళీ మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా, ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నా. అంటే ఎథిక్స్ ఉండవా మనిషికి? నువ్వు ఒక బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చి నువ్వు ఒక సెలబ్రిటీ అయితే ఏ ఆడపిల్లని పడితే ఆడపిల్లలని మాట్లాడేస్తావా? మళ్ళీ నువ్వు వెళ్ళి డబ్బులు ఇచ్చి మీడియా ఛానల్స్ లో కూర్చొని హైప్ చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? డబ్బులు ఇచ్చి. అంటే ఆ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలా? ఆ బిజినెస్ మీకు కావాలా? ఆమె అడుగుతలేదు కదా ఏమి, అసలు ఆమె ఏమీ అడగట్లేదు. నీకెందుకు? మొగుడు పిల్లలు ఇచ్చుకుంటారో పుచ్చుకుంటారో సంబంధం లేదు. కోర్టు ఉంది, కోర్టు తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ తెలుస్తుంది. కాదని నేను అన్నా. కాకపోతే ఆమెకు బెదిరింపులు రావటం వల్ల చాలా మంది పెద్ద పెద్ద ఎవరో అండర్ వరల్డ్ డాన్స్లతో బెదిరించడం వల్ల ఆమె మీడియా ఎక్కిందంట. లేకపోతే ఆమె మీడియా ఎక్కేదే కాదు, నాకు అప్పటిదాకా తెలీదు. నేను వర్డ్ కోసం నా దగ్గరకు వచ్చిన, అంటే నువ్వు నన్ను ఉసుగొల్పి ఆమె మీదకి ప్రయోగించాలనుకున్నావు. నాకు తెలివి ఉంది కాబట్టి నేను స్టోరీ అంతా చూసి ఇప్పుడు నీ గురించి మాట్లాడుతున్నా. అని ఇదెక్కడ న్యాయము? ఇంతమంది చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో. మగవాడికి అన్యాయం జరిగితే మాట్లాడాలి, నేను కాదన్నా. కానీ ఇదే మగవాడి వల్ల 2 ఫ్యామిలీస్ డైవర్స్ తీసుకురు కదా, మరి వాళ్ళకి కదా అన్యాయం జరిగింది. ఈయనకి ఏం అన్యాయం జరిగిందని నాకు అర్థం కావట్లా. ఆయన పరువు పోయింది. పరువు ఎప్పుడు పోయింది? నువ్వు వేరే అమ్మాయిలతో తిరిగినందుకే నీ పరువు పోయింది కదా. పెళ్ళాం ఎవరన్నా అబ్బాయి వేరే వాళ్ళతో తిరిగితే ఊరుకుంటారా? మీరు చెప్పండి. ఎవరైనా ఊరుకోరా? పిల్ల అదే చేసింది. చెప్తే వినట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే నువ్వు డబ్బులు పడేస్తున్నావు, డబ్బులతో అన్ని కొంటున్నావు. పబ్లిక్ కి చెప్తే పబ్లిక్ అన్న బుద్ధి చెప్తారేమో అని ఆయన గురించి మాట్లాడింది. అది ఎలా తప్పు తీసుకుంటావు నువ్వు? మళ్ళీ నువ్వు మాట్లాడేటప్పుడు నీ యాటిట్యూడ్ ఎట్లుందంటే నువ్వు పురుషులలో ఒక పరమ పురుషుడు లాగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసే పనులన్నీ బయట ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నాకు పెట్టింది ఒక కామెంట్, ఈయన చాలా మందిని హరాస్ చేస్తాడు సెక్షువల్ గా అని. నాకే కామెంట్ పెట్టరు. వాడు ఒట్టిగానే పెడతారా కామెంట్? నా వీడియో కింద కామెంట్స్ ఉన్నాయి. లేదు చంద్రముఖి గారు మీరు మాట్లాడడం కరెక్టే అని ఒకటి పెడితే అది కావాలనే డబ్బులు తీసుకొని మాట్లాడుతుంది. నాకు ఆమె ఎవరో తెలియదు, అలా పేర్లే నేను సరిగా ప్రొనౌన్స్ చేయలేకపోతున్నా. ఒక తల్లి బిడ్డ, ఒక పసిబిడ్డ ఉంది, ఆమెకు కనీసం ఆ జాలి లేదా?
అంటే మగవాళ్ళంటే మీరు ఎంత ఎక్స్టెంట్ కి మాట్లాడితే ఆడవాళ్ళు అది తీసుకోవాలనా చెప్పు. ఇంత దారుణంగా మాట్లాడతాడా శేఖర్ భాష అని నాకు కోపం వచ్చి, నేను శేఖర్ భాష ఇట్లా చేస్తున్నారు, నన్ను దీంట్లోకి లాగాలనుకున్నది శేఖర్ భాషకి నేను ఫేవర్ చేస్తానని. కానీ నేను ఒక ఆడపిల్లలాగా బ్రతుకుతూ ఇంకొక ఆడపిల్ల నన్ను మాటలు మాట్లాడలేను నేను. అండ్ ఆయనకు నచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆయన డబ్బా, ఆమె బజార్ది. ఒక ఆడపిల్ల బజార్ మీద నించుంటే నీకు సంబంధం లేని ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు అంతకంటే దిగజారిపోయిన బజారుడివి. అంటే మాట్లాడొద్దు, అసలు మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఇప్పుడు ఆయన మీద అంత కన్సెంట్ ఉంటే పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఆమె మీడియా ఎక్కింది, ఆమె మీడియాకి, మరి నువ్వెందుకు వచ్చి మీడియాలో డప్పు కొడుతున్నావు? నువ్వు కూడా ఆయన తీసుకొని పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగు రాదు. అంటే ఏం లేదు, ఆమెని క్యారెక్టర్ ని మొత్తం డిగ్రేడ్ చేసి ఇప్పుడు ఆమె కింద ఎంతో మంది పనిచేస్తారు. బిజినెస్ అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్, ఒక ఆడపిల్ల ఉందంటే చదువుకున్నోడి దగ్గర నుంచి చదువు లేని వాళ్ళ వరకు పనిచేస్తారు ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఉన్న మేడం. అట్లా ఈమె కూడా పనిచేస్తుంది. ఈమె క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేస్తే ఈమె ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోవాలి. అంటే ఆ బిడ్డకు తల్లి లేని వాళ్ళని చేద్దామని. ఆ 16 నెలల బాబు అనుకుంటా, నిన్ననో మొన్ననో చూశాను. 16 నెలల బాబుకు ఆల్రెడీ తల్లి బతుకుండగానే ఆమె నాకు పుట్టలేదు అంటుండు ఆయన. అంటున్నాడా? ఆయన అంటున్నాడు 6 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆమె నాకు పుట్టలేదు, ఆ బాబు నాకు పుట్టలేదు అని అంటున్న గొప్ప మహానుభావుడికి ఈయన చెక్కభజన చేస్తుండు. కోపంలో అన్నాడేమో, ఇవాళ కాకపోతే రేపు రియలైజ్ అవుతారేమో, ఒప్పుకుందాం అది కూడా. 3 పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటారేమో. నీ బాధ్యతగా నువ్వు మగోళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వు అదే చెప్పొచ్చు కదా. వచ్చి ఆమె క్యారెక్టర్ గురించి ఆడి దగ్గర పడుకుంది, ఈడి దగ్గర పడుకుంది, ఏమైనా మాట్లాడితే గ్రూప్ లో వీడియోలో ఫోటోలు చూపిస్తున్నారు, మధ్యలో ఏముంది, ఇక్కడ 10 మంది, అక్కడ రచరవి అన్న ఉన్నాడు, నాకు తెలుసు రచరవి అన్న, ఆ ఫోటోలో రచరవి అన్న ఉన్నాడు, మూర్తి సార్ ఉన్నారు, ఇంకెవరెవరో చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి ఒక మగపిల్లల గ్రూప్ లో ఫోటో దిగితే ఆ అమ్మాయిని మీరు వ్యభిచారిగా మాట్లాడేస్తారా? మళ్ళీ బూతులు ఇట్లా ప్రనౌన్స్ చేస్తారా? నాకు సిగ్గేస్తుంది బూతులు మాట్లాడడానికి. మగపిల్లోడివి నీకు సిగ్గని కనిపించట్లేదా బూతులు మాట్లాడడానికి? అంటున్నారు కదా, లిఫ్ట్ లో రీతు చౌదరి అనే అమ్మాయితోని వస్తే మొత్తం బెడ్రూమ్ లో వెళ్ళాలని చెప్పి ఆమె దగ్గర వీడియో ఉందని చెప్తుంది కదా, వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. సరే లిఫ్ట్ లోంచే, సరే నేను కూడా అంట ధర్మగారిది ఏం తప్పు లేదు, ధర్మగారికి లేని బాధ ధర్మగారు మాట్లాడాలి కానీ ధర్మగారిని ఒక్కలతో తీసుకొని నారదుల్లాగా నువ్వెందుకు నాశనం చేస్తున్నావు? ఇప్పుడు ధర్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు, ఆయన చాలా సార్లు వచ్చి మాట్లాడిర్రు. మాట్లాడిన తర్వాత నాకు అన్యాయం జరిగింది, నాకు ఇంట్లో తిండి దొరకలేదు, నేను బయటకు వెళ్ళి భోజనం చేశా, ఇంట్లో వంట చేసుకొని తినొచ్చుగా, ఇంట్లో అన్ని ఉన్నాయిగా, పెళ్ళాం ఇంట్లోనే ఉందిగా, పెళ్ళాం ఏదో పారిపోలేదు కదా నిన్ను వదిలిపెట్టి. అంటే నీకు వంట చేసుకోవడం చేతగాక బయట తిన్నావు, చేతగాంతనం కాదు, అది కావాలని. నువ్వు చేసింది తప్పు, నీ తప్పును కవర్ చేసుకోవడం కోసం ఆ పిల్లని వేరే వాళ్ళతో నువ్వు అక్రమ సంబంధాలు అంటగడితే ఈ రోజు ఆ పిల్లకి అంటగట్టినో రేపు ఇంకొకరికి కూడా అంటగడతావు. ఈ రోజు శేఖర్ భాష గారిని ఇట్లనే వదిలేస్తే రేపు రోడ్డు మీద పోయే ఆడపిల్లల్ని క్యారెక్టర్ని కూడా ఆయన అసాసినేట్ చేస్తాడు. అంటే ఆయన అడిగేవాళ్ళు ఎవరు లేరు అని ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడితే పడుతుంటారు ఆడవాళ్ళు. ఎంతో మంది ఆడవాళ్ళని ఈయన బ్యాడ్ చేస్తున్నాడు. అట్లా పోయి ఈయన మొగజాతిని ఉద్ధరించడానికి పుట్టిన మొగజాతి అయితే ఈయన మరి పెళ్ళెందుకు చేసుకున్నాడు ఆడవాళ్ళని? పిల్లల్ని ఎందుకు అన్నాడు అడుగుతున్నా నేను. పెళ్లి చేసుకోకుండా సన్నాసిగా ఉండి చేయాలి కదా ఈ పనులన్నీ. కానీ ఇప్పుడు మీరు ఇది వచ్చిన తర్వాత గౌతమి చౌదరి గారితో మాట్లాడడం కానీ ఇంకా మాట్లాడలేదు. ఆవిడ నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే నేను మాట్లాడతా. కానీ నేను ఇక్కడ సైడ్ తీసుకుంటుంది ఒక అమ్మకి, ఆడవాళ్ళకి నేను సైడ్ తీసుకుంటున్నా. వాళ్ళు నా చుట్టాలనో పక్కాలోనో కాదు. ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, పలానా మన ఒక రాష్ట్రం, ఒక స్టేట్, ఒక కంట్రీ మన మీద పడుతుంటే ఆ కంట్రీకి మనకు సంబంధం లేదు. మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా ఇస్ మై కంట్రీ. ఆడవాళ్ళకి మాకు సంబంధం ఉండాలా? మా అమ్మ ఆడదు కదా, మా చెల్లె ఆడదు కదా, వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? ఒక ఆడపిల్లని నువ్వు వాల్ పోస్టర్తో పోలుస్తావు, ఒక ఆడపిల్లని నువ్వు ఎవరితో మాట్లాడితే వాడితో సంబంధం ఉందని చెప్తావు. నువ్వు పోయి పని కట్టుకొని మరీ యూట్యూబ్ ఛానళ్లలో కూర్చొని నీకు ఇష్టం వచ్చిన నువ్వు మాట మాట్లాడుతుంటే నీకు కట్టడి చేసేవాళ్ళు లేరనా? అంటే వాక్చాతుర్యం ఉంది కదా అని నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడతావా? నా మీద మాట్లాడమను, నేను సమాధానం చెప్తా. ఇప్పటికే నన్ను నోటికొచ్చిన బూతులు తిట్టిపిస్తుండే ఆయన. ఎవరెవరో ఫోన్ చేసి వసే నువ్వెవతివే మాట్లాడడానికి. నేను మొన్న ఫోన్ మొత్తం ఒక రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన. నాకు ఫోన్ చేసి తిట్టే అవసరం సొసైటీలో ఎవరికీ లేదు. నన్ను ఎవరు తిడుతున్నారు? ధర్మ తిట్టిపిస్తుండా, లేకపోతే ధర్మ చెంచా ఈయన తిట్టిపిస్తున్నాడా నన్ను? నా ఫోన్ నంబర్ నా కమ్యూనిటీ వాళ్ళని ఎవరిని అడిగినా ఇయ్యరు. అప్పుడు నీకు తెలుసు కదా, నీ దగ్గర కూడా నా పాత నంబర్ ఉంది. ఇవాళ నేను కొత్త నంబర్ తో నీకు ఫోన్ చేసిన. అలాంటిది నా కొత్త నంబర్ 100 మందికి నువ్వు ఇచ్చి ఒరే నా కొడక, ఒరే
కొడుక మమ్మల్ని ఇన్ని తిట్టిపిస్తున్నా అంటే నేను ఓన్లీ నువ్వు చేసిన పనిని నేను తీసుకొచ్చి మీడియాలో పెట్టినా కాబట్టి నువ్వు నన్ను ఉసిగొల్పినావు ఆ అమ్మాయి మీద కాబట్టి నేను ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్న తర్వాత అమ్మాయి దగ్గర తప్పు లేదు అని నాకు అనిపించింది. నీకు వాడు న్యాయం ఆయన న్యాయం అనిపించింది కదా. ధర్మ గొప్ప పురుషోత్తముడు నీకు ఆయన. ఎందుకంటే ఆయన వల్ల 2 ఆడవాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో డైవర్స్ తీసుకున్నా ఆయన నీకు గొప్పోడే. పెళ్ళాం ఇంట్లుండగా వేరే వాళ్ళని తీసుకొని వచ్చి ఇంట్లో బెడ్రూమ్ లో వండుకున్నా నీకు ఆయన గొప్పోడే. మొగోడు ఏం చేసినా గొప్పోడే నీకు. మగవాళ్ళు ఏం చేసినా నీ దృష్టిలో మగోడు కాబట్టి గొప్పోళ్ళే. మేము చెడ్డవాళ్ళం, మాట్లాడినా చెడ్డవాళ్ళమే, మేము రియాక్ట్ అయినా చెడ్డవాళ్ళమే. ఇలాంటి ఫోన్ కాల్స్ అన్ని నాకు చేపిస్తే నేను మళ్ళీ చెప్తున్నా, నాకు శేఖర్ భాష ఫోన్ చేస్తే అన్న నేను ఫోన్ ఎత్తలే, ఇంకా నేను ఆయన అన్నానే అంటున్నా. నేను ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదు అంటే ఏం మాట్లాడతాడో ఏం బూతులు తిడతాడో అని భయానికి ఎత్తలేదు. ఆయన తాగుండి ఫోన్ చేస్తే నాకు నేను పడతాను అవన్నీ. ఇలాంటి ఇంకేం సంపాదించుదామని, ఇంకా ఏం చేద్దామని. ఆల్రెడీ నీకున్న ఫేమ్ నీకుంది, ఫైనాన్షియల్ గా నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు. డబ్బు సంపాదించాలనుకుంటే నువ్వు ఆర్జేవి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. ఇట్లా ధర్మగారు లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక ఆడపిల్లని నువ్వు చేస్తుంది ధర్మ పెళ్ళాన్ని. ఇంకా వాళ్ళు విడిపోలే. ధర్మక పిల్ల పెళ్ళామే కదా, ఆ బాబుకి తండ్రే కదా. ఒక భార్య ఒక బిడ్డ, వాళ్ళ మీద నువ్వు ఎలిగేషన్స్ పెడుతున్నావు. నీకు అసలు కొంచెమన్నా మానవత్వం ఉందా? ఇలాంటి ఎలిగేషన్స్ నువ్వు పెట్టేది ఒక పెళ్ళైన ఆడపిల్ల మీద. మళ్ళీ మీకంటూ ఒక సపరేట్ బ్యాచ్, రౌండ్ టేబుల్ నైట్ డిన్నర్ పెట్టుకొని ఎవరిని ఎట్లా తిట్టాలని కూడా మాట్లాడుకుంటారంట వీళ్ళు. నాకు నిన్న తెలిసింది. ఎందుకంటే ఈ ఎవరైతే సోకాల్డ్ మాట్లాడుతున్నారో వీళ్ళకి ఈయన ఎక్కడికైతే వెళ్ళిండో అక్కడ పక్కన నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. రాత్రంతా ఓ గోల చంద్రముఖి వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటుంటారు. ఈ ఫస్ట్ టైం నేను నీ పేరు విన్న శేఖర్ భాష నోట్లో అంటే నేనన్నా పర్వాలేదు, నన్ను తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, నా పని చూసి నన్ను మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ నీ వల్ల మగవాళ్ళకి ఇంకా చెడ్డ పేరు వస్తుంది. శేఖర్ భాష వల్ల ఇన్నోసెంట్ మగవాళ్ళు అందరు బాధపడతలేరా? ఆడపిల్లలు అన్యాయం చేస్తే ఎవరు అన్యాయం చేసిర్రు ఏంటి చూసి మాట్లాడాలా, అంతే తప్ప ప్రతి ఆడపిల్ల బజార్దా నీ దృష్టిలా? ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసిన ప్రకారం ఎవరి తప్పు మాత్రం ధర్మాది, శేఖర్ భాషదే. ఇంకా ధర్మాన్ని కూడా నేనేమన్నా, మొగుడు పిల్లలు అన్నప్పుడు దునియా కొట్లాడుకుంటారు, కోర్టుకు వెళ్తారు, తర్వాత కోర్టులో కౌన్సిలింగ్స్ అవుతాయి, ఆస్తి అంతస్తు ఆల్మనీ ఇవన్నీ పర్సనల్ ఇష్యూ. వాళ్ళు పబ్లిక్ తీసుకొచ్చింది ఎందుకంటే ఆ పిల్లని చంపేస్తామని బెదిరించినందుకు అమ్మ మీడియాకి వచ్చి ఇప్పుడు ఎక్కడో అసలు ఏడుందో కూడా తెలియదు అంటున్నారు. చాలా మంది ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేదు అక్క అని అంటున్నారు. ఆమె ఏడుందో కూడా తెలియదు. అలా అమ్మాయి ఐసోలేటెడ్ అయిపోయింది ఆల్రెడీ. ఐసోలేటెడ్ అయిపోయిన అమ్మాయి మీద మీరు ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడితే అయినా ధర్మకైనా కొంచెమన్నా 6 సంవత్సరాలు అవుతుంది. ఆకాశం అంత పందిరి భూదేవంత పీటేసి పెళ్లి చేసుకున్న పిల్లాన్ని ఇంకొకటితోటి లంజ అనిపించడానికి నాకు సిగ్గులేదా? అంటే తన కన్సల్ట్ అయ్యారంటారా శేఖర్ భాష గారు? ఖచ్చితంగా శేఖర్ భాష వెనకాల ఉండి ధర్మానే నడిపిస్తున్నారు. ఇది నేను కన్ఫర్మ్ గా చెప్తా. మీరు గమనించండి, ఇదే శేఖర్ భాష ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయి మీద ఇలాగే చేసిండు. ఇంతకు ముందు ఒక ఇష్యూ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అసలు న్యూస్ లో చూడడమే. అవునా, రిలేషన్షిప్ లో 10 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి అన్యాయం జరిగితే తప్పు లేదు, కానీ అబ్బాయికి అన్యాయం జరిగింది అని అట్లా మాట్లాడిండు. అప్పుడు కూడా ఈయనకు నచ్చినట్టు ఈయన మోల్డ్ చేసుకొని ఈయనకు నచ్చిన టాపిక్స్ ని తీసుకొచ్చి జనాల మధ్యలో రుద్దిండు. ఇప్పుడు ఏమైంది ఆ టాపిక్? మాట్లాడిన నువ్వు వెధవైనావు. వాళ్ళ షార్ట్అవుట్ చేసుకురు కదా, వీళ్ళు కూడా అట్లనే చేసుకుంటారు కదా. ఆమె మీడియాలో వచ్చి మాట్లాడిందని చెప్పి నువ్వు మీడియాలోకి వచ్చి మాట్లాడి ఆయనతో మాట్లాడి ఆయనకుండా 10 మంది మళ్ళీ ఎవరైతే యూట్యూబ్లో అప్పుడప్పుడు మాట్లాడతారో వాళ్ళని కూర్చోబెట్టి మేము మీకోసం ఒక ఇంటర్వ్యూ చేస్తాం, గౌతమి చౌదరిని పని కట్టుకొని తిట్టిపిస్తున్నారు. ఎందుకు తిట్టిపిస్తున్నావు? ఇప్పుడు నువ్వనేవాడివి శేఖర్ భాష అనే నువ్వు గౌతమి చౌదరిని తిట్టినందుకే గౌతమి చౌదరి నిన్ను తిడుతుంది. లేదు నిన్ను ఎందుకు తిడుతుంది? ఆ పిల్లకి కూడా ఏం అవసరం? 3 పిల్లల మధ్య నువ్వెవరివి? మూర్తిని ఎవరు అని ఇంతమంది అడుగుతారు కదా, మరి నువ్వెవరు అయ్యా? అసలు మూర్తి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఛానల్ కి ఒక రిపోర్టర్ ఆయన. అవునా, ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుండు, బ్రేకింగ్ న్యూస్లన్నీ ఆయనే చెప్తాడు, ఎన్నో చేసిండు ఆయన. అన్ని చేసిన ఆయనను పట్టుకొని ఆయన ఒక ఆడపిల్లకి ఇంతకు ముందు ఆయన శ్రీరెడ్డి గారికి సపోర్ట్ చేయలేదా? కాస్టింగ్ కోచ్ అప్పుడు ఆయన సపోర్ట్ చేయలేదా? ఆయన సపోర్ట్ చేయని వాళ్ళు ఎంత, ఇప్పుడు చాలా మందికి ఆయన సపోర్ట్ చేసిండు, ఇండివిజువల్ గా నిలబడ్డ ఆడవాళ్ళకి అందరికీ సపోర్ట్ చేశారు. ఎంతో మంది మగవాళ్ళకి, ఎంతో మంది పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేసిండు ఆయన. అలాంటి మనిషికి నువ్వు అక్రమ సంబంధం ఎట్లా అంట కడతావు? కట్టేదే కాకుండా మళ్ళీ చెప్తున్నావు, నువ్వు చూసినట్టు చెప్తున్నావు. నీకెవరు చెప్తారు ఇవన్నీ? నాకైతే ఇవన్నీ నేను యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి కానీ, ఈయన గురించి కానీ, ఆమెకి చిన్న పిల్లోడు ఉన్నాడని కానీ, శేఖర్ భాష గురించి నీకెవరు చెప్తుర్రు? నీకు ఆయననే చెప్తుండు కదా.
ఆయన చెప్పి ధర్మగారు చెప్పి ఈయనతో చేపిస్తున్నాడు. నేను ధర్మాన్ని కూడా ఒకటే మాట అడుగుతున్నా, నువ్వు నిజంగా పెళ్లి చేసుకొని ఆ పెళ్లికి ఇంత వాల్యూ ఇస్తావు అనుకుంటే మీ అమ్మ నాన్నని వాళ్ళని నువ్వు పిలిస్తే రాలేదనే అమ్మాయి మీడియా దాకా వచ్చిందంట. నువ్వు పిలిస్తే చెప్పింది ఆమె, నాకు రెస్పాండ్ అవ్వట్లేదని నేను మీడియాకి వచ్చానండి అని కూడా ఆమె చెప్పింది న్యూస్ లో. నువ్వు రెస్పాండ్ అయ్యింటే వచ్చేది కాదు కదా. ఒక ఆడది ఏం చేస్తుందిలే అనుకున్నావు నువ్వు. ఆ అమ్మాయి చేతనైంది, ఆ అమ్మాయి ఎంత చేయాలనుకుందో అంత చేసింది. ఏదున్నా సరే భార్యని బిడ్డని వేరేవాడు తిడుతుందంటే నువ్వు దగ్గరుండి తిట్టిస్తున్నావని అది అర్థం. అమ్మో నన్ను తిడుతున్నారు మధ్యలో, నాకు అసలు ఏం తెలియదు. నేను ట్రాన్స్ కమ్యూనిటీ కోసం పనిచేసేదాన్ని. నేను జస్ట్ ఆ అమ్మాయి అన్నది మమ్మల్ని కాదండి, మేము దాన్ని సీరియస్ గా తీసుకోము అన్నందుకు నిన్న నుంచి నా మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. వాడొక కొజ్జోడు, అవును నేను కొజ్జోడిని. వాడొక చెక్క, అవును నేను సెక్స్ వర్క్ చేసేదాన్ని, అవును. ఇవన్నీ నేను చేసినాయే కదా మీరు చెప్తున్నారు. చెయ్యంది ఏదన్నా ఉంటే చెప్పండి, అప్పుడు చెప్తా. అంటే మీకు ఎవరు ఏంటి? ఒక 58 years ఉన్న ఒక లేడీ జర్నలిస్ట్ ని టార్గెట్ చేసిండు. అవసరమా భాషకి? శేఖర్ భాష టెర్రరిస్ట్, ఆడవాళ్ళ మీద టెర్రరిస్ట్ లాగా పనిచేస్తున్నాడు. టెర్రరిజమే చేస్తుండు విమెన్స్ మీద. ఆడవాళ్ళందరూ స్టాండ్ తీసుకోవాలి. ఆడవాళ్ళందరూ వాడి అతని వీడియోస్ కి ఆడవాళ్ళందరూ రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొట్టి మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని అడగండి. అప్పుడు బుద్ధి వస్తుందేమో. నాకు కనిపిస్తే నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే నా కళ్ళ ముందు కనిపిస్తే మాత్రం ఆడపిల్లలని కించపరిచి మాట్లాడే హక్కు నీకు లేదు. అప్పుడు ఆయన ఇంట్లో అన్నం లేదని ఆయన బయట తిన్నా అని అంటుండు కదా, మరి ఆమె కూడా అట్లనే తిన్నదని అడ్జస్ట్ అయిపోవచ్చు కదా. శేఖర్ భాష ఇప్పుడు ఆమె తప్పు చేయలేదు. ఒకవేళ చేసుంటే ఆమెను కూడా అట్లనే పాజిటివ్ గా తీసుకోవచ్చుగా. అంటే మగవాళ్ళకి ఒక న్యాయం, ఆడవాళ్ళకి ఇంకొక న్యాయం చేస్తారా మీరు? అందులో పెళ్ళైన ఒక అమ్మాయిని పట్టుకొని మీరు అట్లాంటి మాటలు మాట్లాడతారా? వాళ్ళ పెళ్లి వీడియో చూసినవా? నేను చూసి షాక్ తిన్నా. ఏం లేకుండా అంత ప్రేమగా పెళ్లి చేసుకున్నాడు అయినా. వీళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంది? బిజినెస్, పైసా ఆల్రెడీ ఉంది కదా. ఉన్నంతలా హ్యాపీగానే ఉన్నాం కదా. సస్తే మనం మీదేసుకపోతావా? ఆ పిల్లగాడిని అనాథ చేసి ఏం బాగుపడతారు మీరు? ఆ పసిబిడ్డ ఉసురు పోసుకుంటారు ఇద్దరు మగోళ్ళు. నాకు ఆ చిన్న పిల్లోడిని ఉన్నాడని తెలిసినప్పటి నుంచి అసలు నాకు ఇంకెక్కువ కోపం వస్తుంది వీళ్ళ మీద. నాకు కనిపిస్తే మాత్రం నేను చాలా గట్టిగా వాళ్ళకి చెప్తా, మీకు దమ్ముంటే కూర్చొని మాట్లాడుకోండి. నిజాయితీలు తేలుస్తారు ఎవరో ఒకళ్ళు పెద్దోళ్ళు. మీకు నమ్మకం ఉన్న వాళ్ళని పిలిచి మాట్లాడండి. అంతే తప్ప ఇదేందమ్మా ఆంతో పడుకుంది వీడితో ఎంతసేపు పడుకోవడమే. నా ఆడవాళ్ళు అంటే అన్న పక్కన పడుకోలే. వీళ్ళ చెల్లెప్పుడు ఈయన పక్కన పడుకోలేదా? వీళ్ళ అమ్మ ఎప్పుడు వీళ్ళ పక్కన పడుకోవట్లేదా? చిన్నప్పుడు మనం అందరం ఎవరి దగ్గర పడుకుంటాం? అక్కల చెల్లెల దగ్గర వండుకొని పెరిగిన వాళ్ళమే. అన్న దగ్గర వండుకోరు అక్క చెల్లెళ్ళు? ఇదేనా పండుకునుడు అంటే? ఆడవాళ్ళు ఓన్లీ దీనికోసమే పడుకుంటారా? అంటే ఆడవాళ్ళు అంత ఎర్రోళ్ళగా కనిపిస్తురా? అంత చాతగాన్నోళ్ళగా కనిపిస్తుర్రా? ఈయన టెర్రరిస్ట్ లాగా మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. ప్రతిసారి ఇదే ప్రాబ్లం వస్తుంది. ఏదన్నా ఆడపిల్లది ఇంత విషయం సెలబ్రిటీ ఆడపిల్లలకు దొరికిందంటే దాన్ని చాంతాడంత పెద్దగా చేసి ఈయన ఉద్యమం చేస్తుండు. ఉద్యమం చేసే బదులు కేసులు వేయొచ్చు కదా. ప్రూఫ్స్ ఉంటే నీ దగ్గర, లేదా ప్రూఫ్స్ నాకు పెట్టు. ఈ అమ్మాయి ప్రూఫ్స్ పెట్టు, నేనే మాట్లాడతా కదా. అమ్మాయి గురించి కూడా మాట్లాడతా. నువ్వు చేసేది తప్పు అని నేను చెప్పకపోతే అప్పుడు నన్ను అడగమాను. ఈయనకి ఇష్టం వచ్చినట్టు ఈయన మాట్లాడుకొని ఈయనకున్న మైండ్ లో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకుపోయి నువ్వు సొసైటీ మీద పెట్టి ఆ పిల్లని ఏం కాకుండా చేసి, ఆ పిల్ల ఇంట్లోంచి బయటకు రాకుండా చేసి, ఆ పిల్ల ఏమైనా ఆత్మహత్య చేసుకుంటే పసిపిల్లోడి పరిస్థితి ఏంది? నీ వల్ల కనీసం మాట్లాడుకునే మొగుడు పిల్లలు మాట్లాడుకోకుండానే అయిపోయినరు ఈయన మాటల వల్ల. సగం నా అనాలిసిస్ ఇది. ఇవాళ కాకపోతే 10 ఏళ్ళ కొడుకు కావాలని పోయేటాడేమో ఆయన. ఇప్పుడు ఆయన నా కొడుకే కాదని చెప్పే పొజిషన్ కి తెచ్చినావు ఆయన పక్కన నిలబడి. నువ్వు అంటే ఇప్పుడు మీరు గౌతమి చౌదరి గారు తప్పు చేసినా కూడా నిలదీసి అడుగుతా నేను. గౌతమి చౌదరి ఇద్దరు ఎవరు తప్పు చేసినా అడుగుతా. కానీ ఆ ఇద్దరిని అడిగే ముందు మొగుడు పిల్లలు ఇద్దరు అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సొసైటీలో సాంప్రదాయంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి పెళ్లి వాళ్ళు చేసుకున్నారు. అక్కడ పెద్దోళ్ళు ఉన్నారు. ఇద్దరు కూర్చుంటేనే మాట్లాడగలుగుతాం. ఒక్కరు కూర్చుంటే మాట్లాడలేం కదా. అంటే ఈ శేఖర్ భాష ఏమనుకుంటుండు అంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం మాట్లాడతలేరు, నేనేం మాట్లాడుతున్నా నడుస్తుందని నేను ఒక అక్కలాగా మాట్లాడతా. ఈ రోజు నుంచి ఆ అమ్మాయికి ఒక అక్కలాగానే మాట్లాడతా. అమ్మాయి తనంతకు తను నాకు ఫోన్ చేసి అక్క నాకు ఈ సమస్య జరిగిందని చెప్తే ఇంకా గట్టిగా మాట్లాడతా నేను. అంటే ఆడపిల్లలు ఏమన్నా టిష్యూ పేపర్లా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వాడడానికి? నాకు ఇంకా అదే బాధ అనిపిస్తుంది. ఒక ఆడపిల్లని ఒక గోడతో పోల్చిండు. మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఇంకా దేంతో పోలుస్తున్నావు నాయన నువ్వు? అంత సిగ్గులేని మాటలు మాట్లాడతాడా?
అసలు నా కోపమే రాదు మామూలుగా తెలుసా. నేను ఇట్లాంటి పంచాయతీలు ఎప్పుడు మాట్లాడనేను. నేను చాలా మంది గురించి చాలా తక్కువ మాట్లాడతా. నా కమ్యూనిటీ గురించే నాకు మాట్లాడడానికి సరిపోతుంది, అంతవరకే ఓకే ఉంటా. కానీ నన్ను ఫోన్ చేసి తిట్టిస్తుండు అంటే ఇంతమందితోటి నన్ను శేఖర్ భాష తప్ప ఇంకెవరు తిట్టిస్తలేరు. ఇది కన్ఫర్మ్ గా చెప్తున్నా నేను. కనిపిస్తే మాట్లాడతా నేను శేఖర్ భాష తోటి, లేకపోతే ఈయన ఎక్స్టెండ్ వరకు పోతే నేను ఎక్స్టెండ్ వరకు పోతా. కూర్చొని మాట్లాడుకొని ఎవరి జోలికి ఎవరు పోకుండా వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే ఓకే. నన్ను మధ్యలో లాగితే మాత్రం నేనేం ఊరుకోను. ఇప్పటికే నన్ను లాగిండు మధ్యలో అనవసరంగా. నాకు ఆ వీడియో పెట్టి నన్ను సుగల్పిండు. నేను ఆయన దిక్కు మాట్లాడలేదు కాబట్టి, ఇప్పుడు ఆయనకు ఫేవర్ గా నేను మాట్లాడతలేను కాబట్టి నన్ను నెగిటివ్ చేస్తుండు. నువ్వు నన్ను నెగిటివ్ చేస్తే నేను నెగిటివ్ అయిపోతానా? నువ్వు చేస్తుంది ఏంటి అసలు? నువ్వు న్యాయ పోరాటం చేస్తే నీకు అందరు సపోర్ట్ చేస్తారు కదా. నువ్వు ఒక బోన్లో ఉన్న కుక్కలాగా అరుస్తావు మీడియా ముందు. నీ మాట్లాడే తత్వం ఒక ఆర్జే అంటే ఎంత ప్రొఫెషనల్ గా ఎంత బాగా మాట్లాడతారు, వాళ్ళ మాట వినాలనిపిస్తుంది. నువ్వు ఎంతసేపు భూత పురాణం మాట్లాడితే మగవాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? నువ్వు పిల్లలను వదిలేసేయండి నాతో కలిసి ఉండండి అని చెప్తున్నావా? మొగోళ్ళని ప్రమోట్ చేస్తుండ అయినా అంతే కదా. ఇక బయోసెక్షువల్స్ కిందకి వస్తారు, వాళ్ళని ఏమైనా ప్రమోట్ చేస్తుండ అయినా. ఇప్పుడు ధర్మ అనే గురించి ఏం విన్నారు? ఏమైనా విన్నారా ధర్మ గురించి? ధర్మ గురించి నేను ఒకటే విన్నా, ఏంటి అంటే బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మొగుడు పిల్లలకి మధ్య. నేను వినడం ఆయన చెప్పిన మాటలలో, నా బిజినెస్ నాకు ఇచ్చే నేను అడుగుతుండు. అది నా బిజినెసే కదా, నేనెందుకు ఇవ్వాలి అని ఏమంటుంది. అది ఒక బ్రాండ్ కోసం కొట్లాడుకుంటుర్రు. బ్రాండ్ కోసం కొట్లాడుకునేటోళ్ళని తీసుకొని వచ్చి నువ్వు నా మొగుడు నేను పిలిస్తే రాలేదు కాబట్టి నలుగురిని అడిగిన పిలవండి అని. అది తప్పు కాదు కదా. ఆమె రానంటుందా మాట్లాడడానికి? కూర్చొని మాట్లాడుకుంటే షార్ట్ అవుట్ అయ్యే పంచాయతీల్ని తీసుకొని వచ్చి పబ్లిసిటీ స్టంట్ ఇది. శేఖర్ భాష చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ ఆయన మర్చిపోయారు కదా బిగ్ బాస్ తర్వాత అందరూ. మళ్ళీ రీఎంట్రీ ఇస్తుండ ఆయన ఇట్లా ఆడవాళ్ళ మీద మాట్లాడుకుంటా. ఎంత సిగ్గుచేటు. చూస్తున్న ఆడవాళ్ళు ఇంతమంది మగవాళ్ళు కూడా ఆయన వీడియోలు చూసి కామెంట్లు పెడుతున్నారు, మీ ఇంట్లో అక్క చెల్లె అమ్మ వీళ్ళందరూ ఉన్నారని మర్చిపోకండి. ఒక ఆడది మిమ్మల్ని కన్నది, అక్కగా ఒక ఆడది మిమ్మల్ని పెంచింది, చెల్లిగా ఒక ఆడది మీకు సహాయం చేసింది, భార్యగా మీ వంశాన్ని ఒక ఆడదే ముందు తీసుకుపోతుంది. శేఖర్ భాష లాంటి మగవాళ్ళు ఏం తీసుకుపోరు ఇవన్నీ. అది అర్థం కావాలా మగవాళ్ళకు కూడా. తప్పు జరిగితే అది తప్పు, ప్రూఫ్స్ ఉంటే ఇది నిజంగా తప్పు అని చెప్పండి. మళ్ళీ వీడియో ఉందంటుంది కానీ తను చూపెడతలేదు కదా. ఇంకేం చూపిస్తుంది? వీడియో చూపించిన తర్వాత ఆమె ఏకంగా ఈ టెర్రరిస్ట్ కదా, ఏం మిసైలో పెట్టి లేపేస్తే బిడ్డ పరిస్థితి ఏంది? వీళ్ళు చంపనికి కూడా వెనకాడరు. మాటలతోటి ఒక మనిషిని చంపేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి. నిజంగా అమ్మాయిని చంపేరా? దమ్ముంటే నాతో మాట్లాడమని చెప్పండి, నేను మంచి సమాధానం చెప్తా. నేను చెప్తా సమాధానం. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. నేను ఇదే సొసైటీలోనే కదా పుట్టినా, నేనేం బయట నుంచి రాలేదు కదా. మా అమ్మ ఒక ఆడదే, మా చెల్లి ఒక ఆడదే, మా అక్క ఒక ఆడదే. వీళ్ళందరూ ఆడోళ్లే కదా. ఆడోళ్ళ గురించి ఇంత చీప్ గా మాట్లాడతావా నువ్వు? నిన్ను కన్నది కూడా ఒక ఆడదే, నీతో కాపురం చేసేది కూడా ఒక ఆడదే, నువ్వు కన్నది కూడా ఒక ఆడపిల్లనే. మరి నీకింత బుద్ధి లేకుండా ఎట్లా పోతుంది? ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. మాట్లాడేటప్పుడు తప్పు ఉంటే తప్పు ఉంది అని మాట్లాడాలి, తప్పు లేకపోతే నిజం నిర్ధారణ కాకపోతే మాట్లాడొద్దు అసలు. శేఖర్ భాష చేస్తున్న తప్పేంటి అంటే రాంగ్ ఎలిగేషన్స్ అన్ని ఆ పిల్ల మీద పెట్టి, ఆ అమ్మాయి రేపు ఏమన్నా చేసుకొని చచ్చిపోతే మాత్రం నేను శేఖర్ భాష మీద కేసు కూడా పెడతా, ఖచ్చితంగా పెడతా. నేను ఇది మళ్ళీ చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, రేపు ఇంకొక అమ్మాయికి కూడా ఇదే అన్యాయం జరుగుతుంది ఎవరు మాట్లాడకపోతే. ప్రతి ఆడవాళ్ళు మాట్లాడాలంటున్నా నేను ఇప్పుడు శేఖర్ భాష విషయం. ఆయన ఒక టెర్రరిస్ట్ లాగా తయారైండు ఆడవాళ్ల మీదకి. ఆడవాళ్ళు లేకపోతే ఆయన ఎట్లా పుట్టిండు? చెడ్డవాళ్ళ ఆడవాళ్లలో చెడ్డవాళ్ళు ఉన్నారు, కానీ మీరు మీ మాటలతో వాళ్ళని చెడ్డవాళ్ళు చేయటం తప్పు. అది నేను చెప్పేది. నిజం ఇయ్యాలకపోతే పాటికి 10 ఏళ్ళకైనా తెలుస్తుంది. ఇవాళ బాగున్నాడు, ఆయన గట్టిగా ఉన్నాడు, జిమ్ బాడీ తిరుగుతున్నాడు, ఇలా కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆయనకు పెళ్ళాము కూతురు కనిపిస్తలేరు, కొడుకు కనిపిస్తలేడు. రేపు చేతగాని రోజు ఎవరు చూస్తారు? శేఖర్ భాష చూస్తాడా? వాళ్ళే చూస్తారు కదా. అది ఇంపార్టెంట్. ఓవరాల్ గా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది అంతే. అసలు ముందు శేఖర్ భాష ఉండొద్దు అంతే. మాట్లాడుకునేటప్పుడు మాట్లాడాలనుకుంటే పెద్దరికం తీసుకొని పెద్దయినలాగా మాట్లాడమను అంతే తప్ప ఇట్లా చిల్లరగా మాట్లాడి ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతీయొద్దు. వాళ్ళు నచ్చలే కదా, అది ఇంపార్టెంట్ నా దృష్టిలో. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.